శుభ్రంగా ఇల్లు తుడవటం, బట్టలు ఉతకటం, ఇంటిని తడి బట్ట పెట్టి తుడవటము, అలానే ఉన్న పనులన్నీ చేసుకోవటం. సండే నా వ్లాగ్ అండి ఇది. ఈరోజు నాకు హాలిడే ఉండేది కాబట్టి సండే సింపుల్గా నేను ఎలా వర్క్ చేసుకుంటానో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. వీక్ మొత్తం కూడా చాలా హడావుడిగా చేసుకొని వెళ్ళిపోతాము. ఈ సండే అయితే ఆరాంగా నేను ఏమేమి చేస్తాననేది ఫుల్ వ్లాగ్. మొదటగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం ముందుకెళ్తాము. ఈరోజు సండే కాబట్టి మాకైతే ఈరోజు వీక్ ఆఫ్ ఉండిద్ది. వీక్ ఆఫ్ రోజైతే ఒక 1 అవర్ లేట్గానే లేస్తాము. ఈరోజైతే నేను 9:30కి లేసాను. ఎందుకంటే డైలీ కూడా 5:30, 5:40కే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు లేస్తాను. ఈవినింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేస్తామన్నమాట. ఈరోజైతే ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అంటే ఊరెళ్ళారు అనమాట. ఇంకా చక్కగా 9:30 దాకా పడుకున్నాను. నార్మల్గా అయితే 1 అవరే ఎక్స్ట్రా పడుకుంటాను సండే. 9:30కి లేచి కొంచెం అయితే వేడి నీళ్ళు తాగిన తర్వాత వీక్ మొత్తం కూడా ఏంటంటే హడావుడిగా చీపురు పెట్టి లాగేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము టైంకి వెళ్ళిపోవాలి కాబట్టి మా షిఫ్ట్లకి అట్లా అనమాట హడావుడిగా చేసుకుంటాము. ఈరోజు కొంచెం నిదానంగా ఏమైనా బూజు ఉంటే బూజు చూసుకొని అలాగా ఇల్లంతా కూడా తుడుస్తామన్నమాట. కిచెన్ పరిస్థితి సాటర్డే నైట్ ఖచ్చితంగా గిన్నెలు అయితే బోర్లు ఇచ్చాను. ఎందుకంటే సండే ఇంట్లోనే ఉంటాం కాబట్టి నిదానంగా అయితే బోర్లు ఇస్తాము. ఇంకా నిన్న ఈవినింగ్ గిన్నెలు కడిగినవి ఈరోజు ఉదయం అయితే అన్నీ ఎక్కడెక్కడవి సర్దుతూ ఉంటాము. హాలిడే అనే కానీ ఈ వీక్లో ఏవేమి పెండింగ్ ఉన్నాయి మొత్తం ఈ సండేకి పెట్టుకొని సండే మొత్తం కూడా ఇలా పనులతోటి ఇంట్లో అలిసిపోతాం అనమాట. డైలీ కూడా హాస్పిటల్లో అలిసిపోతే ఇక్కడికి వచ్చేసి ఇంట్లో అలిసిపోతాం అనమాట. ఏంటో 7 రోజుల్లో ఒక రోజన్నా ఖాళీగా ఉందాము అనేసి అనుకుంటాం. కానీ అదైతే అసలు ఇప్పట్లో అవ్వేటట్టుగా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ పని చేయాలి 9 అవర్స్, ఇంటికి వచ్చిన తర్వాత మరి వండుకోవాలి. ఒక రోజైతే బయట తింటాము, 2 రోజులైతే బయట తింటాము. అన్ని రోజులు మనం బయట తినలేం కదా. మనకేమన్నా పెద్ద పెద్ద జాబ్లా, లేకపోతే లక్షలకి వేలు ఏమన్నా శాలరీస్ వస్తున్నాయా? వచ్చిన శాలరీస్ అన్నీ సగం ఇంటి రెంట్కే కట్టడమే సరిపోతుంది. ఇంక మరి డైలీ అంటే వీక్లీయో 2 వీక్స్కో ఒకసారో ఎప్పుడో ఒకసారి అనమాట బయట తెచ్చుకొని తింటాము. ఎందుకంటే ఎక్కువగా మేము తినేది ఈవినింగ్ టిఫినే కాబట్టి సింపుల్గా అయితే ఏదో ఉప్మానో ఏదో చేసేసుకొని తింటామన్నమాట. ఇంకా కొంచెం అయితే అక్కడ వాటర్ తాగుతున్నాను, కొంచెం లెమన్ వాటర్ తాగుతున్నాను అనమాట. లెమన్ వాటర్ తాగి ఇంక ప్రశాంతంగా, ఎందుకంటే ఇంట్లో మా ఆయన గారు ఉంటే ఏదో ఒకటి నువ్వు తొందరగా పని చేయలేదు, అవి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. ఇంకా ఈరోజు నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఇంకా నేనే నా ఇష్టం టైంగా చేసుకున్నాను అనమాట. ఈరోజు లాగే ఈరోజు మధ్యాహ్నం దాకా చేస్తూనే ఉన్నాను. మళ్ళీ పెద్దగా ఏం లేదు, రొటీన్గా రోజు చేసేవే. కాకపోతే నిదానంగా కొంచెంసేపు ఫోన్ చూసుకుంటాను, కొంచెంసేపు కూర్చుంటాను. అంటే మనకు అడిగే వాళ్ళు లేరు కదా ఇంట్లో. అలాని మరీ అంత ఉందండి, కొంచెం నిదానంగా ఆరాంగా చేసుకొని 2 అయిపోయింది అనమాట. నార్మల్గా రోజు చేస్తాను, హడావుడిగా చేసుకొని వెళ్ళిపోతాను. ఈరోజు కొంచెం ఏమైనా మూలలు ఏమన్నా ఉందా, లేకపోతే బిందెలు వెనక ఏమన్నా ఉందా బూజు, అట్లా చూసుకొని కొంచెం దులుపుతూ చేస్తానన్నమాట. గ్యాస్ కూడా తుడుస్తాము కొంచెం. ఈరోజు బ్యాక్ రోజైతే గ్యాస్ ఇటువైపు తీసి తొడవను, కొంచెం వెనక భాగం కూడా తొడవను అనమాట. ఈరోజు సండే కాబట్టి కొంచెం అయితే అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదండి, ఇంకా ఏం చేస్తాము, ఇంకా తప్పదు కదా. ఈ రుద్ది ఈ అద్దింట్లో రుద్ది నా చేతులు కూడా పోయి తట్టున్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్ పెయిన్ అన్ని పెయిన్లు వచ్చిందనమాట. ఏంటో సొంత ఇంట్లోకి కొనుగేది ఎప్పుడో, సొంత ఇంట్లోకి వెళ్ళేది ఎప్పుడో, అలానే అక్కడ కూడా ఇలా క్లీన్ చేసేది ఎప్పుడో, ఉన్న ఓపిక కానీ ఉన్న టైం కానీ అంతా కూడా ఇలా రెంటింట్లో తుడవటానికి, ఉతకటానికి, క్లీన్ చేయటానికి, బట్ట వేసి తుడవటానికి ఎనర్జీ పోతుంది. అలానే వయసు కూడా అయిపోతుంది అనమాట.
ఇంకా ఈరోజు మొత్తం కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని, బొద్దింకలు అండి, ఒకటే బొద్దింకలు. అసలు మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ బొద్దింకలు అనేవి అస్సలు ఎక్కడ పడితే అక్కడ. బియ్యంలో అయితే బియ్యం, అవన్నీ కవర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బియ్యం అండి. ఎందుకంటే ఆ బియ్యంలో, ఆ రమ్ములో ఒకటే బొద్దింకలు ఉన్నాయి. ఇంకా అందుకని ఇంకా ఈరోజు అవన్నీ తీసి కూడా క్లీన్ చేస్తున్నాను. ఇలా రోజు క్లీన్ చేసేదే, కానీ ఇలా అన్నీ తీసి కొంచెం క్లియర్గా చెక్ చేసుకొని అలా చేసేటప్పటికి టైం అయింది. ఈరోజు కొంచెం నిదానంగా అయితే చేసుకున్నాను. ఇంకా మొత్తానికైతే వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా. వర్షాలు వస్తే కొంచెం మనసు రిలాక్స్ అయిద్దండి. ఎందుకంటారా, మాది చుట్టూతో ఓపెన్ ప్లేస్ ఉండిద్ది. ఈ ఓపెన్ ప్లేస్లో ఉన్న దుమ్ము గిమ్ము మొత్తం కూడా మా ఇంట్లోనే ఉండిద్ది. ఎన్నైనా తుడిచిపెట్టు మళ్ళీ నెలకే దుమ్ము వచ్చేస్తూ ఉండిద్ది. ఎందుకంటే చుట్టుపక్కల అంతా మాకు హౌసెస్ ఏమి ఉండవు అనమాట, అన్నీ పైన అంటే డాబాల పైన అట్లా ఉండిద్ది. ఇంక ఇది వచ్చేసి మాకు 3 గదులు ఉంటాయి. మాది వచ్చేసి రెంట్ హౌసేను, సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇది మెయిన్ గది అనమాట. ఇందాక కిచెన్ గది, ఫస్ట్దేమో బెడ్రూమ్ అనమాట. ఈ 3 గదులేనండి. ఈ 3 గదులు దొరకటానికే ఎంత టైం పట్టుద్దో ఇంకా ఒక్కోసారి ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. ఇంకొంచెం పెద్ద గదులు అయ్యి మన సొంత ఇల్లు అయితే అబ్బా ఇప్పుడే తొడవటానికి ఇంత టైం అవుతుంది. ఇక పెద్ద గదులు అయితే నాకు అసలే నేను నిదానంగా ఉంటాను, కొంచెం స్లోగా పని చేస్తాను అని అప్పుడప్పుడు అనిపిస్తుందండి. ఏదేమైనా మన సొంత ఇల్లు అంటే సొంత ఇల్లేనండి. నిజంగా అది రెంటింట్లో ఉండి మంత్లీ రెంట్ కట్టే వాళ్ళకి మాత్రమే ఆ బాధ, ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉండిద్ది. నేను ప్రతి వీడియోలో 10 వీడియోల్లో మోస్ట్లీ నాది 7 or 6 వీడియోస్ నేను ఇల్లు గురించే మాట్లాడతాను. ఎందుకంటే అట్లా అన్న ఇల్లు అంటే తదాస్తు అంటారేమో పైన దేవతలని నా కోరిక అనమాట. ఇంకపోతే మిషన్ అండి, ఇంకా మా సండే నార్మల్గా అయితే యూనిఫామ్లు నేను వాష్ చేస్తాము. ఇప్పుడు వాష్ చేయలేకపోతున్నాము కూర్చొని. ఎందుకంటే అంత ఓపిక కూడా ఉండట్లేదు, కొంచెం వయసు అయ్యే కొందిన పని ఎక్కువ చేయలేకపోతున్నాము. పోతే ఈ చుట్టూత ఇది ఉంది కదా, మా ఇంటి చుట్టూత ఉండిద్ది అనమాట. అంటే ఓపెన్ ప్లేస్ అంటే సందులాగా అనమాట. ఈ సందులో కూడా శుభ్రంగా ఎట్లయితే పక్కన కాగితాలు అవన్నీ పడి ఉన్నాయి కూడా రోజు మనం వంగి తీసేంత టైం ఉండదు. నాకు 2 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ 8 to 5 ఒక షిఫ్ట్ ఉండిద్ది, 11 to 8 ఒక షిఫ్ట్ ఉండిద్ది. మరి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు అయితే అస్సలు కుదరదు. ఈవినింగ్ షిఫ్ట్ అప్పుడు కూడా మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఆ డైట్ చేసుకోవటానికే నా టైం అంతా అయిపోయిద్ది అనమాట. అందువలన ఏదో ఒకటి కష్టమో ఇట్లా ఏదో ఒకటి పడుతున్నాము. ఇక మిషన్ అయితే రన్ చేసాము. ఇక్కడ ఏంటంటే నాది సెమీ ఆటోమేటిక్ కాబట్టి నేనే జాడించుకుంటాను మిషన్లో. ఎందుకంటే మనకి నార్మల్గా ఉతికిన దానికి మిషన్లో ఉన్నదానికి చాలా తేడా ఉండిద్ది. ఎక్కడ లేని పీచులన్నీ బట్టల్లోనే ఉంటాయి. ఎందుకంటే యూనిఫామ్స్ వీక్ మొత్తం కూడా మేము మా డ్యూటీల్లో యూనిఫామ్స్ వేసుకుంటాము. ఇద్దరము అంతేను, నేను అంతే, మా హస్బెండ్ కూడా అంతే అనమాట. ఈ యూనిఫామ్స్ కూడా కూర్చొని ఇదివరకు వాష్ చేసేదాన్ని. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు, వాష్ చేయలేకపోతున్నాము. అందుకని ఇంకా మిషన్లోనే వేస్తున్నాము. పోనీ ఇంట్లో అన్నా ఉంటే మనకి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వాష్ చేయొచ్చు. బట్ ఇప్పుడు వీక్ మొత్తం కూడా డ్యూటీలు చేసుకుంటూ ఉన్న సండే కూడా కూర్చొని వాష్ చేసుకుంటే టైము అయిపోతుంది, అంతా అయిపోతుంది అనేసి నేను ఈ మధ్య అయితే మిషన్లో వేస్తున్నాను. నేను ఒక 9 months నుంచి అయితే నేను జాబ్ చేస్తున్నాను. నిజంగా ఈ మిషన్ వేయటం అంత తలనొప్పి నాకు వేరేది ఉండదు. ఎందుకంటే మాది సెమీ ఆటోమేటిక్ కాబట్టి పైపు మిషన్ దగ్గర ఉండదు, పైపు వేరుగా ఉండిద్ది. కాబట్టి చిన్న ట్యూబ్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని దాన్ని నింపుకొని మళ్ళీ దాన్ని ఆన్ చేసి మళ్ళీ ఈ మిషన్ కొంచెం ముందుకు లాగి వెనక మళ్ళీ డ్రైనేజ్ పెట్టుకొని ఇట్లా చాలా తతంగం ఉండిద్దండి. నాకైతే బ్యాక్ పెయిన్ లేకపోతే అసలు నేను కూర్చొని ఉతుక్కుంటాను. ఎందుకంటే ఆ మిషన్ వేసి అది వేసేసరికి నాకు ఉన్న అంటే సివియర్గా ఉండిద్ది అనమాట అది. పోతే ఈరోజు గడపలు కూడా క్లీన్ చేస్తున్నాను.
ఎందుకంటే ఫెస్టివల్ వచ్చినప్పుడు కంపల్సరీగా గడపలో క్లీన్ చేస్తాము. ఇంక ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి నేను గడపలు కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. నేను చేస్తాను, కానీ మా హస్బెండ్ ఎప్పుడు చూసినా నువ్వు గడపలను ఒకసారి కూడా క్లీన్ చేయవు అనేసి అంటారు. బట్ నేను క్లీన్ చేస్తాను, నాకు టైం ఉన్నప్పుడు నేనైతే. అంటే క్లీన్ అంటే నార్మల్గా ఇలా కడుగుతామండి. మనకి గడపలు కడిగితే ఇంకెందుకు కడుగుతామో మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు కొంచెం నేను 12 ఆ టైం అప్పుడు చేశానండి ఇవన్నీ కూడా. ఇంకపోతే ఇల్లు తుడవటం, ఇల్లు అంటే చీపురేసి తుడవటం, మిషన్లో చేయటం అయిపోయింది. ఇకపోతే ఇక్కడ నేను తడి బట్ట పెడుతున్నాను. ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిన కానుంచి నాకు పనామని నేను పెట్టుకున్నాము. ఏ పనైనా చేస్తాను, కానీ గిన్నెలు మాత్రం నేను కడగలేనండి. అందువలన ఆమె వచ్చి గిన్నెలు కడిగిద్ది. సండే రోజు కొంచెం తడి బట్టేసి తుడవమన్నా తుడిచిద్ది, కానీ నాకు నచ్చదనమాట. ఎందుకంటే ఆమె తుడిస్తే మొత్తం ఈ పెట్టలంటే మనకు వాటర్ కానీ తడిస్తే ఎంత అచ్చు ఉండిద్ది, అట్లా అంచులు ఉంటాయి అన్నమాట. అందువలన నేను జస్ట్ పైన తుడుస్తానమాట. అలా తుడిస్తే నీట్గా ఉండిద్ది. సో అదనమాట. ఆమె తుడిచి వెళ్ళిపోయింది, అయినా కానీ నేను తుడుస్తున్నాను. కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో తుడుస్తున్నాను. ఎందుకంటే లైజాల్ ఒక డబ్బా తీసుకొచ్చామనుకోండి, వారానికి ఒకసారే తుడుస్తాము. ఆ 4 వారాలు కూడా 1 మంత్ కూడా రాదనమాట. మొత్తం లైజాల్ మొత్తం అయిపోయిద్ది. మనం సబ్బులు తీసుకొచ్చామండి, సబ్బు 10 రోజులు కూడా రాదు. సబ్బు మొత్తం ఉండిద్ది. సబ్బు అయితే బాక్సులకి అలానే ఉండిద్ది. ఇక అదండి. ఇంకా ఈరోజు లైజాల్ కూడా లేదనమాట. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంచెం ఉప్పేసేసి మంచిగా నీట్గా కూడా తుడిచేసానండి. అంటే తుడిచిద్దిలే, కానీ అంత వాటర్గా అట్లా అచ్చులుగా ఉండిద్ది అనమాట ఫ్లోర్ మీద. అలా ఉంటే బాగోదు కాబట్టి నేను తుడుస్తాను అనమాట. సో మొత్తానికి ఈరోజు పని మొత్తం అయిపోయిందండి. కొంచెం లేట్ అయింది. ఈ పనులన్నీ కూడా ఉదయం చేసుకొని వెళ్ళిపోతామండి. సో అదండి నా సండే వ్లాగ్. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోకండి.